తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తెలంగాణ ప్రభుత్వం పెన్షన్దారులకు ఓ శుభవార్త అందించింది. వలస వెళ్లి పెన్షన్ కోల్పోయిన వారికి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. 3 నెలల పాటు పెన్షన్ తీసుకోకపోవడంతో రద్దయిన వారికి తిరిగి పెన్షన్ అందించే విధంగా చర్యలు చేపట్టింది. దీనికోసం ముహూర్తం కూడా సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక భద్రత పెన్షన్ పథకం కింద లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే. వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, వికలాంగులు తదితరులకు అండగా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం చేయూత. దీని కింద ప్రభుత్వం నెల నెలా పింఛన్లు అందిస్తోంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆసరా పేరుతో ఈ పథకాన్ని అమలు చేసింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చేయూత పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తోంది. అంతేకాకుండా ఈ పెన్షన్ మొత్తాన్ని రెట్టింపు చేసేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారు. పెంచిన మొత్తం పింఛన్లను పంపిణీ చేయడం మాత్రం ఇంకా ప్రారంభించలేదు. ప్రస్తుతం ఆసరా కింద ఇచ్చిన పెన్షన్ మొత్తాన్ని లబ్ధిదారులు అందుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు 4,016 రూపాయలు, ఇతర లబ్ధిదారులకు 2,016 రూపాయలు పెన్షన్ అందుతోంది. అయితే లబ్ధిదారులు ఎవరైతే 3 నెలల పాటు పెన్షన్ తీసుకోలేదో ఆ లబ్ధిదారులకు పెన్షన్ కోల్పోయారు. రకరకాల కారణాలతో తెలంగాణలో చాలా మంది వేరే ఊళ్ళకెళ్లారు. పనుల కోసం హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లారు. ఇలా గత 5 సంవత్సరాల్లో 2.24 లక్షల మంది పెన్షన్దారులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోవడంతో పెన్షన్ లబ్ధిదారుల జాబితా నుండి వారి పేర్లు తొలగించారు. 3 నెలలు గ్రామాలను విడిచి వలస వెళ్లిన వారు తిరిగి గ్రామానికి వచ్చిన వారికి పెన్షన్ అందడం లేదు. దీంతో వారంతా పెన్షన్ కోసం పడరాని పాటలు పడుతూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే ఈ మేరకు వీరి ఇబ్బందిని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం మళ్లీ వీరికి మే 1వ తేదీ నుంచి పెన్షన్ ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి ఆన్లైన్ దరఖాస్తు విధానాన్ని ప్రవేశపెట్టనుంది. దీని ద్వారా వలస వెళ్లి తిరిగి సొంత ఊరుకొచ్చిన లబ్ధిదారులు తమ వివరాలను ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేసి సులభంగా పెన్షన్ తిరిగి వచ్చేలా దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా మీ సేవా కేంద్రానికి వెళ్లి కూడా దరఖాస్తు చేయించుకోవచ్చు. ప్రభుత్వ నిర్ణయంతో అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.